गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ఓం మాఘ పురాణం 5వ అధ్యాయం. ఇంతకుముందు అధ్యాయాల్లో ఒకరోజు గురుపుత్రిక కథను, ఇంకొక రోజు సుమిత్రుని కథను చూసాము. ఈరోజు ఎవరంటే మృగశృంగుడు అనేవాడు ఉండేవాడట. అతని యొక్క చరిత్ర ఏంటో ఈ 5వ అధ్యాయంలో తెలుపుతున్నారు శివుడు పార్వతీదేవికి. ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. ఆ యువకుడు కుచ్చురుని కుమారుడు కనుక కౌచ్చుడని పిలవబడుచున్నను అతనిని మృగశృంగుడు అనే పేరుతో పిలుచుచుండెడివారు. ఎందుకనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసియున్నాడు. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయములో ఆ ప్రాంతమందు తిరిగే మృగములు జంతువులు తమ యొక్క కొమ్ములతో అతని శరీరాన్ని గీకి రాపిడి చేసేవట. అందుచేత అతనికి మృగశృంగుడనే పేరు సార్థకమైనది. వివాహమాడు కన్య గుణములు. మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చినందున అతనికి వివాహం చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయం మృగశృంగినితో చెప్పగా మృగశృంగుడు వారి మాట ఆలకించి ఈ విధంగా అన్నాడు: పూజ్యులగు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము నాకు వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా వినండి. అన్ని ఆశ్రమాల కంటే గృహాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పియున్నారు. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణం ఏమనగా, ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధిస్తుంది. దానికి ఉదాహరణంగా స్త్రీ ఎట్లు ఉండవలెననగా, కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభా రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రి. ఈ 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి మన పూర్వీకులు వర్ణించి ఉన్నారు కదా. అనగా ఇంటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయంలో తల్లివలెను, రూపమున లక్ష్మీ వలె, శాంతి స్వభావంలో భూదేవి వలె స్త్రీలు 6 విధములుగా వ్యవహరింపవలెను. అంతేకాక 4 విధాలైన పురుషార్థములైన ధర్మం, అర్థం, కామం, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపదలిచిన మిగతా 3 అవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలేను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలెను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్రితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుష్యుడు ధర్మ, అర్థ, కామ మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి అయి వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరలా నరకకూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకొనుటకు ముందే స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం చేసుకొనవలెను. అది ఏ విధంగా అనినా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగములు లేకుండా ఉండవలెను. ఎంతో అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయై ఉండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించునది అయి అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ పూర్వము అగస్త్య మహాముని చెప్పియున్నారు. కావున అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలేను. అయినా అదెట్లు సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను వారికి తెలియచేయగా కుమారుని మాటలకు ఆ వృద్ధ దంపతులు సంతోషించి మరలా ఈ విధంగా అన్నారు:
కుమారా, నీ మాటలు మాకు ఎంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరవలయునన్న ఆ దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికారు. ఇదండి ముగశృంగుని కథ. అంటే ఈ కథలో మనకు ఏం తెలియజేశారయ్యా అంటే, ఒక భర్తకు భార్యగా ఉండాలంటే ఎలాంటి గుణగణాలు ఉండాలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ కథను మనం కూడా విశ్లేషంగా అర్థం చేసుకుని అలాగే మెలుగుదాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.